హాయ్ శివ. సార్ హాయ్ సార్. కొన్ని కథలు విన్నప్పుడు హీరోలు మామూలుగా క్యాజువల్గా పాయింట్ చెప్పి విన్న తర్వాత ఓకే చేస్తూ ఉంటారు. కొన్ని కథలు ఇలా భూతద్దం పెట్టి చూసి ఓకే చేస్తుంటారు. అలా ఈ భూతద్దం భాస్కర్ సినిమా కథ ఓకే చేయడానికి మెయిన్ రీజన్? ఇది యాక్చువల్గా ఫస్ట్ నరేషన్లో ఓకే చేసింది కాదు సార్. ఇది నాకు మేజర్గా అనిపించింది ఏంటంటే, ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్. అయితే ఎప్పుడైతే ఒక క్రైమ్ థ్రిల్లర్ చేయాలో, అది మనం ఆల్రెడీ తెలుగులో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము అండ్ వేరే లాంగ్వేజెస్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసినప్పుడు మాత్రం అది ఎక్స్ట్రీమ్లీ యూనిక్ ఉండాలని అనుకున్నాను. ఎప్పుడైతే ఈ పర్టికులర్ నరేషన్ విన్నానో నాకు అదే అనిపించింది. ఇప్పటిదాకా నాకు తెలిసి తెలుగు లాంగ్వేజ్లో ఈ కైండ్ ఆఫ్ అ పాయింట్ని ఎవరు చెప్పలేదు. అండ్ కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్, ఒక డిటెక్టివ్ క్యారెక్టర్స్ కూడా చూస్తున్నాం. అంటే బీట్ చంటబ్బాయి కానివ్వండి, లేకపోతే మనకి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానివ్వండి, అది ఆ డిటెక్టివ్ సినిమాలు ఏవి గుర్తు రాకుండా డిజైన్ చేసిన ఒక క్యారెక్టరైజేషన్. సో ఇంత యూనిక్ ప్రజెంటేషన్లో ఇంత మంచి ప్లాట్ చెప్తున్నారంటే ఐ జస్ట్ డిడ్ వాంట్ టు మిస్ ఇట్. ఫస్ట్ నరేషన్ అయిపోయేసరికి నేను ఓకే చేసిన కాదండి ఇది. లైఫ్లో ప్రతి మనిషి తన వారసత్వంగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు, కొడుకు ఉండాలని. సో అలా సినిమా ఇండస్ట్రీలో మీ నాన్నగారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు. సో ఆయన వారసత్వంగా ప్రొడ్యూసర్ ప్రొఫెషన్ తీసుకోకుండా మీరు హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ హీరో అయ్యారు. మొదటి సినిమాకి డెఫినెట్గా 100% సపోర్ట్ చేస్తారు. ఏ తండ్రి అయినా కంపల్సరీ చేయాల్సిందే కూడా. సో అలా తర్వాత అది ఫెయిల్యూర్ అయితే మళ్ళీ రెండో సినిమా, అలా ఫెయిల్యూర్ అయితే మూడో సినిమా, అట్లా కానీ మీరు ఆ అవకాశం మీ నాన్నగారికి ఇవ్వాల. మొదటి సినిమా మాత్రం అవకాశం ఇచ్చి వరుసగా 5 సినిమాలు కంటిన్యూ చేస్తూ స్టిల్ ఇంకా 2-3 సినిమాలు ఇంకా బయట సినిమాలు చేయడం. సో యాజ్ ఏ హీరోగా మీరు ఎలా ఫీల్ అవుతుంది? అది ఇట్ ఫీల్స్ గుడ్ అండి. అంటే మనల్ని ఎప్పుడైతే నమ్మి ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మన దగ్గరికి వస్తున్నారో, దానికి ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండి. అంటే వాళ్ళు ఎంతో ప్యాషన్తో ఆ కథని రాసుకుని ఉంటారు. అండ్ చాలామంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ వాళ్ళ కథని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూద్దాం అనుకుంటున్నారు. అలాంటి ఒక కథకి, అలాంటి ఒక విజన్కి వాళ్ళకు ఉన్న అన్ని ఇయర్ స్ట్రగుల్తో చేసి రెడీ చేసుకున్న కథకి నన్ను అడుగుతున్నారంటే ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి మంచి కథల్ని, మంచి స్టోరీస్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు ఐ విల్ ఆల్వేస్ బీ హంబుల్డ్ అండ్ గ్రేట్ఫుల్ అండి. మీ నాన్నగారు మీ మీద కంప్లైంట్, నాకు మళ్ళీ డేట్స్ ఇవ్వట్లేదని. బట్ అదైతే ఐ థింక్ నా డేట్స్ దొరకకపోవడంలోనే ఆయనకి ఇంకా హ్యాపీనెస్ ఉందని నేను అనుకుంటున్నాను అండి. సూపర్. రాసి. హలో అండి, లాంగ్ టైం. యా, ఆఫ్టర్ లాంగ్ టైం. జనరల్గా హీరోయిన్ అనేటప్పటికి సాంగ్స్ రావటం, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండటం, లేదంటే ఇంపార్టెంట్ ఎమోషనల్ సీన్స్ ఉండటం, ఇట్లా చాలా తక్కువ ఉంటుంది ప్రతి సినిమాలో. కానీ మీకు ఈ సినిమాలో పర్టికులర్ ఇందాక చెప్పినట్టుగా హీరోతో పాటు ఈక్వల్ క్యారెక్టర్ దొరికి మీకు చేయటం అనేది మీరు ఎలా? సో నేను చాలా చాలా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ స్పెషలీ కోవిడ్ తర్వాత ఆడియన్స్కి మైండ్ సెట్ చాలా చేంజ్ అయింది. దే ఆర్ మోర్ ఎక్సైటెడ్ వెన్ దే వాచ్ ఉమెన్ క్యారెక్టర్ ఆల్సో ప్లేయింగ్ అ గుడ్ క్యారెక్టర్ వేర్ దే కెన్ రిలేట్ టు ద క్యారెక్టర్. So all the women nowadays, even if I have to watch the film, I feel like the women character should be more than the normal ones they have been writing it. So I think I am really I have a lot of gratitude for director Garu, and I wanted to do a film like this where I have a very natural character, a village background character, where I have a scope for performance. So I am really grateful for the team. శ్రీచరణ్, మిమ్మల్ని డైరెక్ట్ ఆడేసుకున్నట్టున్నాడు వేళ మొత్తం. అంతే, సాఫిస్టికేటెడ్ మాంత్రికుడు అన్నాను అందుకని. సో ఉన్నాడు అట్లీస్ట్. నిజంగా చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది అనిపిస్తుంది ఈ సినిమా చూసిన ట్రైలర్ కానీ చూసినప్పుడు. ఎస్పెషల్లీ శివుడు సాంగ్ నిజంగా బూస్ పంప్స్ వచ్చే విధంగా అంత గొప్పగా కాలభైరవ చేత పాడించడం, అంత ఎమోషనల్గా హెవీ ఇదిగా. సో దానికి ఆ సాంగ్ చేసిన మీ వర్క్ గురించి, తర్వాత భైరవ్ గురించి. బేసిక్లీ ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడతాను. సో సాంగ్ చేసినప్పుడే కొంచెం ఇన్నోవేటివ్గా చేద్దామని చెప్పి, మనకి క్లాసికల్ మ్యూజిక్లో తాళాలు ఉంటాయి. నేను సెల్ఫ్ టాట్, ఎక్కడ నేర్చుకోలేదు. సరే మా అయితే తిట్టేస్తారు, లేకపోతే సాంగ్ బాగా వస్తుందని చెప్పి తాళాలు కలిపాను. సో తాళాలు కలిపి ఒకటి డిఫరెంట్ సౌండింగ్ తోటి మొదలైంది జర్నీ. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా సరే దీన్ని కొంచెం వెస్టర్న్ టిన్ చేద్దాము అని చెప్పి ఆ బీట్స్ అవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అగైన్ నాట్ టు లూజ్, అంటే ఫిల్మ్ ఎసెన్స్ పోకూడదు అని చెప్పి
ఇంకా ఎథనిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం జరిగిందండి. సో ఓవరాల్గా అలా ప్యాకేజ్ చేశాను. అండ్ ఎక్కడైతే నేను తత్కారాలతో పెట్టి అది ట్యూన్ రాయడానికి కాదు అని అనుకున్నానో అక్కడ యాక్చువల్గా చాలా అద్భుతంగా, ఎందుకంటే అవి చాలా అది ట్యూన్ కంటూ చేయలేదు, జస్ట్ అది తక్కిట అలాగే తక్కిట అని చెప్పి అలాగే ఇచ్చాను అనమాట. కానీ దానికి కూడా చైతన్య ప్రసాద్ గారు చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు. సో బికాస్ ఆఫ్ ద లిరిక్స్ అసలు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది నేను చేయడం ఒక ఎత్తు అంటే. దాని తర్వాత భైరవ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆల్రెడీ నేను కపుల్ ఆఫ్ సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ సాంగ్ అయితే చాలా అద్భుతంగా పాడాడు. అంటే ఎందుకంటే దీనికి ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్. అటు ఇటు కొంచెం అయినా కూడా అంటే బాగుండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే నాకు తనంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా స్పష్టంగా పలుకుతాడు అండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది విన్నప్పుడు కూడా. సో దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ శివ ట్రాప్ ట్రాన్స్. ఆ జానర్ పేరు ట్రాప్, అందుకని ట్రాప్ ట్రాన్స్ అని పెట్టాము. శశి, హాయ్ శశి గారు. థ్యాంక్ యూ సార్. అసలు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగబోతున్నారంటేనే నేను ప్రొడ్యూసర్ అన్నదానికి ఐ థింక్ అయిపోయింది. ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ నో. సార్ అడిగాను సార్. థ్యాంక్ యూ. అంటే మీకు ఇండస్ట్రీలో అంతా పరిచయాలు ఉన్నాయి, అయితే మెయిన్ శివ కందుకూరిని ఈ సినిమాలో హీరోగా పెట్టి ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే సార్ వీ హ్యాడ్ ఆప్షన్స్, బట్ దెన్ శివ గురించి వైల్ వీ వర్ పర్సూయింగ్ శివ గురించి విన్నప్పుడు ఏంటంటే ఈ స్టోరీలో హీరో అనేది స్టోరీ సార్. యాక్చువల్గా ఇవన్నీ క్యారెక్టర్స్ నేరేటివ్ని డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు శివ స్టోరీ విన్నప్పుడు ఆ స్టోరీలో క్యారెక్టర్లా విన్నాడు. వినిన తర్వాత హీ నెవర్ సెడ్ ఎనీ చేంజెస్. నాకు ఈ ఎలివేషన్ కావాలి, నాకు ఈ డైలాగ్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని. సో బేసికలీ హీ యాక్చువల్లీ సాట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ది స్టోరీ అండ్ ది నారేటివ్. సో దానికన్నా అంటే బెస్ట్ ఆప్షన్ ఎవరు అనిపించలేదు మాకు. సో సమ్మన్ హూ రెస్పెక్టెడ్ ది స్టోరీ అండ్ ది క్యారెక్టర్ యాజ్ ఈజ్, అందుకనే శివతో వెళ్ళాం సార్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ బాగా వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా చాలా బయట అంతా టాక్ అంతా బ్రహ్మాండంగా వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ బిఫోర్గా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు వరుసగా ఇప్పుడు లాస్ట్ వీక్ తీసుకోండి, అంతకుముందు తీసుకోండి, ఎవరు థియేటర్లో ఆ షోలే పడకుండా ఉన్న పరిస్థితి చాలా సినిమాలకి. సో అది మీరు ముందుగానే రిస్క్గా భావించలేదా? సార్ మూవీ మేకింగ్ ఎస్పెషలీ ఫర్ న్యూ కమర్స్ లైక్ అస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ రిస్క్ టేకింగ్ థింగ్ ఓన్లీ. బట్ మేము కంటెంట్ని నమ్మాం సార్. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది హిస్టరీ విత్ రెస్పెక్ట్ టు మైత్ రిలేటెడ్ థ్రిల్లర్స్, ఆడియన్స్ ఎప్పుడూ దాన్ని ఆదరించారు. ఆ ఒక్క చిన్న గట్ ఫీలింగ్ తోటి సరే రిస్క్ తీసుకుందామని చెప్పి ముందుకు వచ్చాము. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ కరెంట్లీ. అంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ ది కరెంట్ సినారియో సార్, ఇందాక చెప్పినట్టు ఓటీటీ లాక్ అయిపోయింది. పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్, దే వాంట్ టు ప్లే అవర్ మూవీ, దే వాంట్ టు షోకేస్ ఇట్. సో ఇట్ ఈస్ I can proudly say that we are already seeing success, and for newcomers like us it's a big thing. సఫీ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ మీరే సీనియర్ నాకు తెలిసి. అవునా, థ్యాంక్ యూ. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను నిన్ననే వచ్చాను, అలా అనిపిస్తుంది. ప్రతిరోజు నాకు థ్యాంక్ యూ. ప్రతిరోజు కొత్త, ప్రతి ప్రాజెక్టు కొత్త, అలా అనిపిస్తుంది నాకెందుకో. నేను క్వశ్చన్ అడగకుండానే మొత్తం ఆన్సర్ వచ్చేసింది. సో ఎక్స్పెషల్లీ ఈ సినిమా టీం గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ, మీరు ఎన్నో సినిమాలు ఎంతో పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్స్తో చాలా సినిమాలు చేశారు కదా, అవును. ఈ సినిమా గురించి ఇన్ జనరల్ మార్పు అనేది సహజం. ఇప్పుడు నేను పట్టుకున్న మైకు, కూర్చున్న చైరు, స్టేజీ వైపు చూస్తున్న కెమెరాలు, ఇవన్నీ ఈ మైక్ నా దగ్గర వచ్చే ముందు ఇంకొకరి దగ్గర ఉంది. ఈ చైరు నేను కూర్చునే ముందు ఇంకొకరు దీంట్లో కూర్చున్నారు. ఈ కెమెరాలు, నన్ను చూస్తున్న కెమెరాలు ఇంతకుముందు ఎవరినో చూశాయి. ఈ మార్పు అనేది ఒక క్రమం ఎప్పుడూ సాగుతూ ఉంటుంది. దీన్ని ఒక మనిషిగా, ఒక యాక్టర్గా నేను ఈ బేసిక్ క్వాలిటీస్ని అర్థం చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు కొత్త సినిమాను చూసినట్టుగా అనిపించింది, వేదాంత ధోరణిలోకి వెళ్ళారు. నేను ఎప్పుడు కొత్తే, కానీ మీరు ఇప్పుడు కొత్తగా నన్ను చూస్తున్నారు. మీ కళ్ళల్లో ఆ కొత్తదనం ఉంది. మీరు కొత్తగా చూడగలుగుతున్నారు.
ఏవి కొత్తగా కాదు, మనం చూసే కళ్ళల్లో కొత్తవి కనిపిస్తాయి, మనం చూడగలుగుతున్నాం. ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ మ్యాజిక్ జరుగుతుంది. అది మనం చూడగలిగి మనం దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే చాలు, అంతే. అంటే ఇలా ఆధ్యాత్మికంగా ఎప్పుడు మాట్లాడటం నేను చూడలా నిజంగా మిమ్మల్ని. అవునా? ఇలాంటి సందర్భం ఎప్పుడు రాలేదు మన మధ్యన. ఓకే, డైరెక్టర్ గారు మీరేళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాలుడిలాగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 60 ఏళ్ళు మనుషుల్లాగా ఇందాక అంతలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మధ్య అందరినీ చిన్నప్పటి నుంచి చూసాను అన్నారు ఎక్స్ప్రెషన్ అందరినీ. ఒక్కరినే అన్నానండి, అది షఫీ గారు. చిన్నప్పుడు అంటే నా డిగ్రీ కాలేజ్ అండి, నేను అప్పుడు చిన్నపిల్లనే ఉన్నాను, చిన్నపిల్లోడు అనుకున్నాను. 9 ఏళ్ల కష్టం నిజంగా. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవుతారు ఎంతో కష్టంతో చాలామంది ఉంటారు, అందరికీ ఆ అదృష్టం కలిసి రాదు. సో మీకు ఆ అదృష్టం 9 ఏళ్ళ తర్వాత వచ్చింది, 9 ఇయర్స్ తర్వాత. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కానీ పొందే ఆనందం అది వేరేగా ఉంటుంది. పైగా ఇది రిలీజ్ ముందే బిజినెస్ అవ్వటం, హ్యాపీగా రిలీజ్ చేసుకోవడం, ఇంత గ్రాండ్ ప్రమోషన్ చేసే నిర్మాతలు దొరకడం మీకు ఇంత కాపీ, అది మామూలు విషయం కాదు, మామూలు అదృష్టం కాదు. సో దాని గురించి అని చెప్పి దానికి మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ సార్. అంటే ఫస్ట్ 1 ఇయర్ బ్యాక్ డిలే అయింది. మేబీ ఆ డిలే అవ్వడానికి కారణం కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, అది మాకు కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. ఆ కొత్త వాళ్ళు అనడంలో ఇండస్ట్రీలో మాకు అంత ఐడియా లేదు. అవన్నీ అర్థం చేసుకోవడానికి 1 ఇయర్ పట్టింది నిజం చెప్పాలంటే. ఆ 1 ఇయర్ తర్వాత అర్థం చేసుకొని మా ప్రొడ్యూసర్లకు అర్థమైంది ఏం చేయాలి అని, అది చేసి చూపించారు. ఈరోజు పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మాది రిలీజ్ చేస్తుంది, గీతా ఆర్ట్స్. దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి మా ప్రొడ్యూసర్స్కి. ప్రొడ్యూసర్సే దీని వెనుకలు అంతా ఉన్నారు సార్ మొత్తం. ఫస్ట్ కాపీ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా మాది కాబట్టి బాగుందనే చెప్తాం సార్ మామూలుగా. అది ఫస్ట్ వచ్చే ఆన్సర్ అదే, ఎవరైనా బాగుందనే చెప్తారు, నేను కూడా బాగుందనే చెప్తాను. ఇంకా అది బాగుందా బాగాలేదా అని మెయిన్ చెప్పాల్సింది ఆడియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఎ జనరల్ ఆడియన్గా నేను చాలా ఎంటర్టైన్ అయ్యాను మూవీ చూసి. జనాలు కూడా ఖచ్చితంగా అంటే ఎంటర్టైన్ అవుతారని భావిస్తున్నాను. లేదండి, మా మదర్ ట్రైలర్ చూసి ఏందిరా తలలు అలా ఉన్నాయి, ఏం సినిమా తీసారో అని అడిగింది. ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలి, అది తర్వాత త్వరలో తీద్దాం. శివకాంత్ గారు హ్యాపీగా ఉన్నారు, రిలీజ్కి ముందే మీరు హ్యాపీగా ఉన్నారని ఇప్పుడే చెప్పారు కూడా. సో మీరంటే మీకు గత 4 సినిమాలు చూస్తుంటే ఒక్కొక్క సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎత్తుకుతున్నారు, నటిస్తున్నారు. ఇవి కాన్సెప్ట్లు అంటే మీరు చూస్ చేసుకుంటున్నారు లేదా మీకోసం వస్తున్నాయా? అంటే చూస్ చేసుకోవడం మాత్రం చూస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు వచ్చిన చాలా కథలు ఆ రొటీన్ ఫార్మాట్లో ఉన్న, లేకపోతే ఒక టెంప్లెట్ లాగా ఫిట్ అయినట్టు అనిపిస్తే అవి ఆ సినిమాలు నేను కాన్షియస్గానే అవాయిడ్ చేస్తున్నానండి. అంటే నేను అదైతే నమ్ముతున్నాను. ఐ థింక్ ఒక న్యూ కమర్గా, ఒక స్పెషలీ ఇప్పుడే బిగిన్ అవుతున్న ఒక యాక్టర్కి ఒక రొటీన్ కైండ్ ఆఫ్ ఫిలిం మన ఎక్కడికి తీసుకెళ్ళదండి. అంటే మేబీ ఇన్ ద సెన్స్ మేబీ మనం కొత్త కథ చెప్తే కానీ ఆడియన్స్ని థియేటర్ దాకా తీసుకొచ్చే కేపబిలిటీ మనకు ఉండకపోవచ్చు. సో అదొక కాన్షియస్ కాల్. అయితే నా దాకా కొత్త కథలు వస్తున్నందుకు కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. డైరెక్టర్స్ ఐ థింక్ ఇలాంటి ఒక కథ రాసుకుని ఇలాంటి కొత్త కాన్సెప్ట్లో ఈ అబ్బాయి ఫిట్ అవుతాడని అనుకుంటున్నారంటే దానికి నేను ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శ్రీచర్ భయ్యా, మీ జర్నీ చూస్తున్నాం, మనం చాలా ప్రెస్ మీట్లు కలిసినాం, ప్రతి దానికి ఒక డిఫరెంట్ కొత్త సౌండింగ్ అంటే తీసుకొస్తున్నారు. ఈ సౌండింగ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నేను చూసేటప్పటికి మీరు సినిమా చేయడానికి డబ్బులు తీసుకుంటారా లేదా పొగడ్తలు తీసుకుంటారా? ఖచ్చితంగా డబ్బులే తీసుకుంటారు. లేదు, పొగడ్తలు చెప్తే అసలు ఎంత తీసుకుంటాడు, అంత సీన్ లేదు. నేను అందరికీ యాక్సెసిబుల్. సో దాన్ని బట్టి మీకు అర్థాలు. నేను అని ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ అని ఇలాగ చెప్పేసి అంత కావాలి ఇంత కావాలి నేను ఎక్స్పెరిమెంట్ బాగా చేస్తున్నారు, బాగా ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ బిహైండ్ వాట్ ఈస్ ఎనర్జీ బిహైండ్ ఏంటంటేనండి, నేను డే 1 నుంచి నమ్మేది ఒకటే. అంటే ఎనర్జీ లేకపోతే అసలు ఎస్పెషలీ మ్యూజిక్ అన్నదే ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. వెన్ యూఆర్ ఫీలింగ్ సాడ్ యూ లిసన్ టు మ్యూజిక్. హ్యాపీగా ఉన్నప్పుడు వింటాం, డ్యాన్స్ వేయాలన్నప్పుడు కూడా క్లబ్లోనే ఆ మ్యూజికే వింటున్నాం. అదే తాగిన ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, మ్యూజిక్ అంతా ఇంపార్టెంట్. సో ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు డే 1 నుంచి అంటే అది నేను ఇలాగ అవ్వాలి అని అనుకోలేదు. డే 1 నుంచి నేను ఒక రాక్ బ్యాండ్కి వాయించేవాడిని గిటారిస్ట్గా.
అప్పుడు ఏ ఎనర్జీ ఉందో ఇప్పటి వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఎస్పెషలీ మ్యూజిక్ చేసినప్పుడు ఒక స్టూడియో లోపలికి ఎంటర్ అయిన వెంటనే అదే ఎందా లేదో పదం యాగం అంటాడు కదా. సో సో అక్కడ చేసినప్పుడు చాలా అంటే దట్ ఈస్ నాకు జనాలు గుర్తొస్తారు మ్యూజిక్ చేసినప్పుడు. ఐఎమ్ కేటరింగ్ ఇట్ టు అ లాట్ ఆఫ్ ఆడియన్స్, దే హ్యావ్ టు బి ఎంటర్టైన్ విత్ మై మ్యూజిక్. సో నేను ఎప్పుడు ఒక ఎనర్జీ స్పేస్ అన్నది చాలా నమ్ముతాను. నాతో పనిచేసే వాళ్ళు కూడా ఫస్ట్ అబ్జర్వ్ చేసేది అదే, ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ టాలెంట్ అవన్నీ అది తర్వాత నేర్పించుకుంటాం, అందుకే మనం ఉన్నాం ఇక్కడ. కానీ ఆ ఎనర్జీ స్పేస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఒకటి ఇచ్చినప్పుడు దట్స్ బేసిక్. సో వెన్ ఐ హ్యావ్ దట్ ఐ ఆల్వేస్ థింక్ ఐ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. సో నా టీం వల్ల కూడా నాకు యూనో అది చాలా ప్లస్ అయింది. పొగడ్తలు కూడా కొంచెం ఎనర్జీ ఇస్తుంటాయా? 100% అంటే డబ్బుతే ఉంది, అవే ఇంపార్టెంట్, అందుకే అసలు వచ్చాము. షఫీ గారు సార్, మీరు ఇంతకుముందు అంటే ఛత్రపతి నుంచి నాకు బాగా తెలుసు మీ చిన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు ఇంకైనా మా కాలేజ్ డేలో స్కూల్ డేస్లోనూ 2004 or 2005 ఫిల్మ్ అది ఛత్రపతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అంటే అప్పుడు చూసిన ఇమేజ్ ఇప్పుడు అలాగే ఇమేజ్ మెయింటైన్ చేస్తున్నారు మీరు, మీ ఫిజిక్ని కానీ మీ ఫేస్ కానీ. సో దాని యొక్క సీక్రెట్ ఏంటి? తర్వాత ఈ 20 yearsలో కొన్ని సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు అంటే ఆ వచ్చిన అంత ఇంపాక్ట్ అయిన సినిమాలు రాలేదంటే మీరు చూజ్ చేసుకుంటున్నారా, తగ్గించారా, లేదంటే అవైలబిలిటీ ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఏవైతే బలంగా ప్రేమిస్తామో, అది వ్యక్తి కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, అంతే బలంగా రెట్టింపు బలంతో మనం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన మనసుని, మన ప్రొఫెషన్ని, మన థాట్ ప్రాసెస్ని ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. సో తర్వాత నేను ఏ విషయంలో గిల్ట్ కానీ తర్వాత గ్రీడీ కానీ నాకే రావాలి. సపోజ్ నేను కొన్ని చిత్రాలు చేయకపోవడం వల్ల అది కొత్త వాళ్ళకి ఒక అవకాశం, నేనే చేయాలి, నేనే ఉండాలి, ఇలాంటివి థింగ్స్ ఉండవు. తర్వాత రోలు చిన్నదా పెద్దదా అని ఆలోచించను. అది రోలు మనం ఇంటర్ప్రిటేట్ చేసే పద్ధతి మీద, డైరెక్టర్స్ విజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకే సీన్ రోల్ కావచ్చు అది, కానీ దాంట్లో ఉన్న స్పార్క్ వేరు. సో ఇదంతా ఒక న్యాచురల్ ఫ్లో, సహజమైన ఒక సాధారణమైన సహజమైన ఒక ఫ్లో ఉంటుంది, ఒక టెంపరమెంట్ ఉంటుంది. సో ఆ ఫ్లోలో నేను కూడా ఒక భాగం, నేను కూడా ఒక చిన్న పార్ట్. సో ఈ ప్రొఫెషనల్లీ ఇలాంటి థాట్ ప్రాసెస్ కానీ, ఇలాంటి పర్సెప్షన్స్ ఉన్న వ్యక్తులు కానీ, టీం కానీ దొరికినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సపోజ్ ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, అలాంటి టీమే లేదు, అలాంటి రోలే లేదు, అందులో మన కంట్రిబ్యూషన్ ఏం చేయాలి యాక్టర్గా, అది చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్స్ బ్యాడ్ గుడ్ ఎలా అయినా ఉన్నా, అది యాక్టర్గా దాన్ని నేను ఎంత స్పోర్టివ్గా తీసుకుంటాను అన్నది ఒక యాక్టర్ క్యాలిబర్ మీద, ఒక మనిషి అండర్స్టాండింగ్ నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. సో దీన్నే మనము టోటాలిటీ అంటాం, పరిపూర్ణ తత్వము అంటాం అన్నమాట. సో యాక్టర్గా అలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటాను, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా. సో నాకు తెలిసి నేను ప్రత్యేకంగా ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకోను. ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క రకమైన ఫ్లోలో నన్ను తీసుకెళ్తుంది, కావాలని నేను ఇది కోరుకోను, ఇదే ఇలాంటి రోల్. కానీ యాక్టర్గా నన్ను నేను డిఫరెంట్ రోల్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పుడు నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను. అది రోలు వన్ డే అయినట్టు అలాంటి లెక్కలు ఏమి, మ్యాథమెటిక్స్ ఏమీ ఉండవు. సో మేబీ ఒక యాక్టర్గా నేను ఎప్పుడు ఎనర్జీస్ నా దగ్గర ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. చెప్పండి. ఇంద్రుడు అంటే దేవతలకు అధిపతి. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఇంద్రుడిని ఒక ఉదాత్తంగాను, హాస్యంగాను, ఒక శృంగార లాలసంగాను చూసాం. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇంద్రుడు వచ్చి పోలీస్ ఆఫీసర్ అండి. ఇంద్రుడు పోలీస్ ఆఫీసరు, ఆయన భాస్కర్ నారాయణుడు, ఆవిడ లక్ష్మిది. ఓకే. సో ఆ ఇంద్రుడు చేయాల్సిన డ్యూటీలు ఏవైతే ఉన్నా
నారదముని మిస్ అయ్యాడు. ఒక ఇంద్రుడిగా ఆయన బాధ్యతలు ఏమన్నా క్యారెక్టర్ రూపంలో మేము ఇక్కడ నేను ప్లే చేశానండి. ఓకే, అంటే హీరోకి హెల్ప్ చేసేలాగా ఉంటావు. అంటే అన్నీ చెప్పేస్తే మార్చి ఫస్ట్ చూడండి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Yeah, hi Rashi. Venkatesh, I Dream. Recently, అంటే అప్కమింగ్ యాక్టర్స్లో యూఆర్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ గ్లామరస్ హీరోయిన్. వావ్, థ్యాంక్ యూ. బట్ ఏంటంటే మీరు ఇప్పుడు వరకు ఎంచుకున్న రోల్స్ కూడా చాలా డీసెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్స్ ఎంచుకుంటూ వచ్చారు. అంటే మీరు ఇంత గ్లామరస్గా ఉన్న హీరోయిన్, బట్ మీరు ఇనిషియల్ నుంచి క్వైట్ ఆపోజిట్లో వెళ్తున్నారు. అంటే ఏంటి రీజను? క్వైట్ ఆపోజిట్గా కాదు, కానీ నేను అంతా యాక్చువల్లీ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ వే. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలి దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. సో స్లోలీ ఇక్కడ వచ్చిన తర్వాత, స్క్రిప్ట్ వచ్చిన తర్వాత, ఐ హర్డ్ అబౌట్ ద క్యారెక్టర్, ఐ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ డిడ్ ఇట్. మ్యాక్సిమమ్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఐ am getting or I have been getting is have these kind of characters which are very strong and very less glamorous role have been approached to me. That means somewhere my acting is good than my looks. So I'm taking it that way, but I am not I am looking forward to do much different kind of films in different categories. But whatever films comes to me right now, whatever is coming is these kind of characters. I'm actually very glad of it, because I think you have more days of working, you have more space in the film, you have more screen space in the film, and I'm not saying that glamorous roles also doesn't have. I feel I want to try more different kind of scripts in the future. డైరెక్టర్ సార్, భూతంకి భూతద్దంకి కనెక్షన్ ఏమైనా ఉందా? ఆ కనెక్షన్ ఉండాలనే భూతద్దం అని ఆలోచించి పెట్టింది అదండి. ఒక భూతం అని డైరెక్ట్గా చెప్పడం కన్నా ఇట్లా హీరోకి ప్లస్ అవ్వాలి, ఆ పేరులో భూతం అనే ఒక పదం కూడా ఉండాలి అని ఆలోచించి పెట్టిందే. ఆ భూతద్దం అనేది హీరోకి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అంటే జనరల్గా దిష్టి బొమ్మని కొన్ని సందర్భాల్లో భూతం అని పిలుస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఆ ఆస్పెక్ట్లో పెట్టడం జరిగిందా? అవునండి, అదే ఇంటెన్షన్ అయితే అదే. ఓకే, హీరో గారు సార్, మీరు అంటే మీ గ్రోత్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు బాగుంది. బట్ ఏంటంటే మీరు ఎక్కడో రొమాంటిక్ వేలో వెళ్తున్నప్పుడు ఏంటంటే కొంచెం బిడియం ఇంకా ఉంది అని అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా సిగ్గుపడుతున్నారేమో అన్న విధంగా కనిపిస్తుంటుంది. అని మీకు ఏమన్నా అట్లా ఉందా? ఇంకా ఏమన్నా? నాకైతే అలా ఏం లేదండి. మేబీ ఆ క్యారెక్టర్ డిజైన్ దగ్గరికి వచ్చేసరికి మేబీ ఆ చిన్న చిన్న ఎలిమెంట్స్ అవి ఉన్నాయేమో. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ప్రతి సినిమాకి మనము దెర్ ఇస్ అ స్టడీ గ్రోత్ అండి, మనలో మనం చూస్తూ ఉంటాము. అండ్ ఫస్ట్ ఫ్యూ ఫిలిమ్స్కి ఇప్పటికీ ఐ థింక్ ఒక అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఫిల్మ్ నేను ఇంకా చేయలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐ బీన్ గెటింగ్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ ద చాయిసెస్ దట్ ఐ మేక్. సో హోప్ఫుల్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా మంచి రొమాంటిక్ ఫిల్మ్ వస్తే ఐ థింక్ ఇట్ బి నైస్ టు డూ. Hi Rasi. Hi Andy. We hear you that you are a huge fan of Allu Arjun. Yes. If you get a chance to work with him, what would be your reaction? Reaction? Yes. I'll be speechless. I'll be Shivana. Yeah. డాడీ ప్రొడక్షన్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వర్క్? ఒక ప్రొడక్షన్లో అయితే 2 సినిమాలు సైన్ చేసినా ఉన్నాయి. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫిలిం తొందరలోనే ఉగాది తర్వాత స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. Sir, cast me also. డైరెక్టర్ గారు బ్రో చెప్పండి. యాక్చువల్గా విరూపాక్ష కానీ మా మంగళవారం కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వచ్చినాయి అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అయినాయి. అవునండి. సో ఇది కూడా అలాగే కనిపిస్తుంది. సో వాటి స్థాయిని మ్యాచ్ చేసేలా ఉంటుందా? వాటిలాగా ఉంటుందండి. ఆ స్థాయి మ్యాచ్ చేసేలా అంటే అది ఆడియన్సే చెప్పాలి. విజువల్ అయితే ఆల్మోస్ట్ వాటికి ధీటుగానే ఉంటుంది, ఈక్వల్గా కూడా ఉండొచ్చు. ఇంకా వాటి స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఆడియన్స్కి కథ నచ్చితే కానీ అది వాటి స్థాయిలో ఉందా లేదా అని చెప్పగలం. మీ కాన్ఫిడెన్స్ ఎంతవరకు? నా కాన్ఫిడెన్స్ ఎప్పుడు 100% ఉంటుంది. అది బయటికి చెప్తే మళ్ళీ మేము అయిపోద్దని ఊరికే ఉన్నాను అంతే. సరే, రీసెంట్గా ప్రమోషనల్ వీడియో చేశారు. యా, అది బాగా వైరల్ అయింది, కానీ అంటే పబ్లిక్కి కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుందనేమి థాట్ రాలేదా? అట్లా ఇన్కన్వీనియన్స్ చేస్తేనే అది వైరల్ అవుతుంది, కానీ కన్వీనియంట్గా ఉంటే వైరల్ అవుతుంది కదండి.
ఇది మేము కంటెంట్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. డైరెక్ట్ సార్ హాయ్ సార్. మీ ముందు సినిమాలన్నీ కూడా అంటే ఒక లవర్ బాయ్, కొంచెం కమర్షియాలిటీస్ ఇలా ఉన్నాయి. బట్ ఇందులో వచ్చరికి మీ లుక్స్ చాలా చేంజ్ అయ్యాయి అండ్ క్యారెక్టర్ కూడా కంప్లీట్ డిఫరెంట్. సో ఇన్ని సినిమాలు ఒకలా చేసి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఒకలా అంటే దీనికి వర్క్షాప్లో కానీ ఏమన్నా ఎంతవరకు తీసుకున్నారు? అంటే దానికి ఎప్పుడైతే డిటెక్టివ్ క్యారెక్టర్ అనుకున్నామో ఫస్ట్ ఆల్రెడీ తెలుగు సినిమాలో డిటెక్టివ్ క్యారెక్టర్స్ చూస్తున్నాం కాబట్టి ఆ ఫెమిలియారిటీ ఆ ఎలిమెంట్ అనేది ఎలా అవాయిడ్ చేయాలనే దాని మీద చాలా పనిచేసామండి. యాక్చువల్లీ డైరెక్టర్ నేను ఈ స్క్రిప్ట్ మీద ఆల్మోస్ట్ ఒక 1 month దాని మీద కూర్చున్నాము. ఆ క్యారెక్టర్కి ఏమైనా చిన్న చిన్న క్వర్క్స్ ఏమైనా యాడ్ చేయొచ్చా, లేకపోతే చిన్న మ్యానరిజమ్స్ ఏమైనా యాడ్ చేయొచ్చా అనే దాని మీద చాలా రోజులు పనిచేసాము. అండ్ ఒక 20 days కాస్ట్ అండ్ క్రూ అందరం ఒక సాలిడ్ వర్క్షాప్ పెట్టుకున్నాం. అంటే ఇంక్లూడింగ్ రీడింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క యాక్టర్ కాంబినేషన్లో ఏమేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రీవర్క్ చేసాము, స్టేజింగ్తో పాటు చేసాము. సో అది చాలా హెల్ప్ అయిందండి డెఫినెట్గా. యువర్ లుక్స్ ఈజ్ వెరీ గుడ్ సార్ ఈ సినిమాలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్ యాక్చువల్గా సో సస్పెన్స్ థ్రిల్లర్స్, ఈ డిటెక్టివ్స్ అన్నీ ఎప్పుడు కూడా ఒక హిట్ ఫామ్లా. సో మీరు దీనికి మైథాలజీ యాడ్ చేశారని అంటున్నారు. సో ఎందుకని అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్స్కి మైథాలజీ ఒక ఎడిషనల్ అటాచ్మెంట్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మైథాలజీ వచ్చేవి కూడా చాలా వరకు హిట్ అవుతున్నాయి. సో మీకు ఎందుకు అనిపించింది అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి ఒక మైథాలజీ అటాచ్మెంట్ అని? అంటే ఏజెంట్ సాయి శివన్ సాత్రేయ అని ఒక పెద్ద హిట్ అండి. మళ్ళీ డిటెక్టివ్ మూవీ చేయాలి, మరీ అలానే ఉందంటే మూవీ దానిలాగా ఉంది అని కంపేర్ చేస్తారు. అలా ఉండకూడదు అని ఒక పెద్ద బోర్డు మీద, నోటీస్ బోర్డు మీద రాసుకొని కథ రాశాను. అలా అయితే ఖచ్చితంగా అంటే ఉండదు దీంట్లో. అందుకనే కథలో మైథాలజీ కానీ, క్యారెక్టరైజేషన్స్ మార్చడం కానీ, హీరోకి డిటెక్టివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాథ అయింటాడు ప్రతి సినిమాలో. ఫస్ట్ అది తీసేసి ఒక ఫ్యామిలీ పెట్టేసి పక్కింట్లో చిన్నప్పటి నుంచి ఒక లవ్ స్టోరీ ఉండాలి. అలా ఏవైతే జనాలు చూశారో అవి కాకుండా ఇంకా వేరేవి చూపిస్తున్నాను అంతే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్నేహల్ హాయ్ బ్రో. ఈ కష్టం ఒక 3-4 years అవుతుందా? 3-4 years నుంచి ఐడియా అండ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి 2.5 years అండి. 2.5 years. 2.5 yearsలో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. కానీ సినిమా ఎండ్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రమోషనల్ వైజ్ కూడా బాగా పికప్ అయింది, బజ్ బాగా క్రియేట్ అయింది. మీరు కూడా చెప్తున్నారు నాన్ థియేటర్లు కూడా హ్యాపీగా ఉంది. సో అప్పుడు చేసేటప్పటికి ఇప్పటికి మీకు ఉన్న ఇదేంటి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అంటే స్క్రాచ్ నుంచి 2.5 years బ్యాక్ మీరు ఒక ప్రాజెక్ట్ని అనుకున్నప్పుడు అవును మధ్యలో ఏదన్నా కొంచెం ఫీల్ వచ్చిందా, ఇలా నేను డల్ అవుతున్నాం లేదంటే ఇది అవుతుంది డిలే అవుతుంది అనేది? లేదండి, 1 year బ్యాకే ఫస్ట్ కాపీ ఉండేది. దెన్ ఏమైంది అంటే రాహుల్ యాదవ్ గారు వీ మెట్ అండ్ దెన్ హీ సా ద ఫిలిం, చూశారు అండ్ దెన్ కొన్ని చేంజెస్ చేయొచ్చు అన్నారు. స్క్రీన్ ప్లే మొత్తం సేమ్ అండి, ఏమీ డిఫరెన్స్ లేదు. దేర్ ఆర్ హిడెన్ లేయర్స్ దట్ హ్యాడ్ టు బి అ పాయింట్ ఆఫ్ వ్యూని మారుస్తాం ఇవన్నీ. దేర్ విచ్ మేము చూడగలం ఎందుకంటే ఫస్ట్ కాపీ చూసాం కాబట్టి. దెన్ వీ యాడెడ్, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ హిడెన్ లేయర్ దట్ హ్యాస్ బీన్ యాడెడ్. దానికి ఫస్ట్ కాపీ దీనికి స్క్రీన్ ప్లే ఇస్ ద సేమ్, బట్ ద సమ్ మ్యాజిక్ హ్యాస్ బీన్ అటాచ్డ్. సో దట్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రాహుల్ యాదవ్ ఫర్ హెల్పింగ్ అస్ అవుట్. అండ్ సెకండ్ ఏమన్నారండి? ప్రమోషనల్స్ బాగున్నాయి, ప్రమోషన్స్ ఐడియా ఎలా క్రియేట్ చేస్తున్నారు సార్? కరెక్ట్గా ఐ థింక్ బజ్ నిజంగా చెప్పాలంటే 15 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయిందండి. 10th Feb when we stated అంతే అండి, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. దట్స్ హౌ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో వర్కింగ్. 10th Febని రిలీజ్ చేసాం రిలీజ్ ట్రైలర్. 5 daysకి బజ్ వచ్చింది. దెన్ వీ డిడ్ శివ సాంగ్, ఇంకా బజ్ వచ్చింది. అండ్ దెన్ హౌ ద ప్రమోషన్స్ హ్యాస్ బీన్ ప్లాన్ మీరు చెప్పినట్టే. సో బజ్ చాలా బాగా వచ్చిందండి, అంటే ఆర్గానిక్గా వచ్చింది. వెరీ హ్యాపీ ఎలా అయితే బజ్ వచ్చింది అనేది. నిన్న వీడియో కూడా 300K వ్యూస్ వస్తే మేమే నవ్వుకుంటున్నాం అది. బికాజ్ అది ఎలా ప్లాన్ చేశానండి, వీ డి నాట్ ప్లాన్ టు పుట్ అ లేడీ. యాక్చువల్లీ ఒక పప్పెట్ని పెట్టేసి ఫొటోస్ తీసేద్దాం అనుకున్నాం, ఇది యాక్చువల్ ప్లాన్. అయితే మా దాంట్లో ప్రదీప్ అని వీ హ్యావ్ టు గివ్ హిమ్ ద క్రెడిట్. యాక్చువల్లీ వచ్చి లేదన్నా ఇది ఇలా చేస్తారు, ప్లీజ్ రా లైట్ పోతుంది, ప్లీజ్ వెళ్ళి ఎక్కడో పెట్టేసి 10 photos తీయమంటే లేదు అన్న ప్లీజ్ నమ్మంటే నన్ను నమ్మని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చేసి ఆ అమ్మాయిని ఈవినింగ్ తీసుకెళ్ళి ఎక్కడ కూడా ప్రాబ్లం అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ బొటానికల్ రోడ్లో పెడితే అందరూ వచ్చి ట్రాఫిక్ జామ్లో అయిపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ వాస్ క్రియేటెడ్ యాక్చువల్లీ. సో అండ్ దట్ బజ్ ఆల్సో ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. థ్యాంక్ యూ. సో ఈ మూవీ ఇందాక మీరు చెప్పారు 1.5-2 years వరకు చేశాను అన్నారు. ఈ పీరియడ్ టైంలో 2 years కష్టపడడానికి ఈ పాయింట్ ఏం నచ్చింది మీకు? అంటే స్ట్రాంగ్ నెరేషన్లో ఈ పాయింట్ పర్టికులర్ పాయింట్ ఏం నచ్చింది 2 years ట్రావెల్ అవ్వడానికి?
నేను ఇందాక అన్నట్టు క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి అది చాలా మనం చూసేసి ఉన్నామండి. అంటే దట్స్ ఎ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్మాట్. అండ్ అది కాకుండా డిటెక్టివ్ అనేసరికి అది కూడా ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్మాట్. బట్ అయినా కానీ ఈ ఎంటైర్ కథ విన్నప్పుడు, ఎంటైర్ క్యారెక్టరైజేషన్ విన్నప్పుడు ఆ చూసిన క్రైమ్ థ్రిల్లర్స్ కానీ, ఆ చూసిన డిటెక్టివ్ సినిమాలు కానీ ఏవి నాకు గుర్తు రాలేదండి. అంటే నాట్ త్రూ ది ఎంటైర్ నరేషన్ గుర్తు రాలేదు. అండ్ ఇప్పుడు తర్వాత ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆ ఫెమిలియర్ ఎలిమెంట్ అనిపించలేదండి. ఐ థింక్ అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన వరల్డ్ అది. అంటే ఒక 2 ఫారెస్ట్ టౌన్స్లో జరిగే కథ ఇది. బేసిక్గా కర్ణాటకని చించోలి అనే ఒక టౌన్లో అండ్ తెలంగాణలో తాండూర్ అనే టౌన్లో జరిగే స్టోరీస్ ఇవి. సో ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ని, అంటే ఇందాక అతను డైరెక్టర్ చెప్పినట్టు ఒక షార్ప్ ఐసెట్తో లేకపోతే ఒక అనాథగా చూపించే ఒక క్యారెక్టర్ డిటెక్టివ్ అంటే. సో అలా కాకుండా దానికి కంప్లీట్గా రివర్స్లో ఒక కళ్ళద్దా లేకపోతే కళ్ళు కనిపించిన ఒక డిటెక్టివ్, తాను డిటెక్టివ్ అని చెప్పుకుంటూ తిరిగే ఒక క్యారెక్టర్. సో ఇలాంటి వరల్డ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఒక చాలా యూనిక్నెస్ అండ్ ఫ్రెష్నెస్ యాడ్ అయిందండి సినిమాకి. అండ్ అందరం కూడా కథనే నమ్ముకుని ఉన్నాము. అండ్ అది డెఫినెట్గా ఫస్ట్ మార్చ్ నాడు పే ఆఫ్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే, వెనక పోస్టర్లో మీ లుక్ చూస్తే ఏజెంట్ సాయిసింహ ఆత్రేయ మూవీ నుంచి ఇన్స్పైర్ అయినట్టుంది అది లుక్ అది. సో ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆ క్యారెక్టర్ మీకు? అంటే లేదండి, యాక్చువల్లీ సినిమా మొత్తము తిను ఒక లుంగి వేసుకుంది, లోకల్గా ఒక ఊళ్ళో తిరిగే, విలేజ్లో తిరిగే డిటెక్టివ్. అయితే తను డిటెక్టివ్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఊర్లో ఎవరు నమ్మకపోయేసరికి డిటెక్టివ్ గెటప్ వేస్తే నమ్ముతారేమో అని వేసుకునే గెటప్ అది, ఆ కోట్ అండ్ హ్యాట్ అనేది. సో అది సంహవ్ ఆ ట్రైలర్కి ఆ షార్ట్ బాగా నచ్చి అది యూజ్ చేసాము. బట్ సినిమా అంతా కూడా ఒక లోకల్గా ఒక చెక్ షర్ట్ అండ్ లుంగి వేసుకుని తిరిగే డిటెక్టివ్. షఫీ సార్, యాక్చువల్లీ వీళ్ళ ఫాదర్ డైలాగ్ ఉంటుంది, నల్ల డ్రెస్ వేసుకోవద్దంటే అదే వేసుకుంటాడు, పోరం పోకేదో అని తిడతాడు. అంత వాళ్ళ నాన్న ఒక ఫాదర్ క్యారెక్టర్ అలా బిలీవ్ చేసేవాడు అనమాట. మూఢనమ్మకాలు అని. షఫీ సార్, సార్ మీరు ఎవ్రీ మూవీలో మీరు వచ్చారంటే సంథింగ్ డిఫరెంట్ వైబ్ కనబడుతుంది. అక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఉంటేనే మీరు చేస్తారని అనుకుంటారు ఆడియన్స్ అనేది. సో ఈ మూవీలో మీరు చేసినప్పుడు మీరు ఎందుకంటే అంటున్నానంటే మీరు అందరికన్నా మీరు సీనియర్ ఆర్టిస్ట్ వీళ్ళందరి మీద. సో ఎప్పుడైనా ఆన్ ద సెట్లో ఏదైనా సీన్ ఇంప్రూవ్ చేశారా మీ యాక్టింగ్ పరంగా? ఏదైనా డైరెక్టర్ చెప్పినట్టే చేశారు, ఫాలో అయిపోయారు అట్లా? మీరు చెప్పిన ఒక క్వశ్చన్లో చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అలా రావడం నా అదృష్టం. నేను చేసిన ప్రతి డైరెక్టర్కి నేను ఎప్పుడు కృతజ్ఞత భావన ఎప్పుడు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది, అది ఫ్రెష్గా ఉంటుంది. ఒకటి. తర్వాత 2, అలా కావడము నేను కోరుకోలేదు, ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అని. అవి నేను ఇందాక అన్నట్లుగా ఒక న్యాచురల్ ఫ్లోలో నాకు దొరికిన క్యారెక్టర్స్, నాకు దొరికిన డైరెక్టర్స్ ఎలాంటి వాళ్ళంటే ఈవెన్ డైలాగ్ రైటర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ఆ క్రూ మొత్తము నాకెందుకో ప్రతి సినిమాలో నేను ఫ్రెష్గా ఫీల్ అవుతాను. కొత్తగా నేను ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా ఫైనలీ నేను చేసిన ప్రతి సినిమా క్రెడిట్ డైరెక్టర్కి, మాటల రచయితకి, స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళకి, కాస్ట్యూమర్స్కి, మేకప్ వాళ్ళకి, అందరికీ ఆ క్రెడిట్ నాదొక్కటే. నేను సింపుల్గా చెప్పాలంటే నేను ఒక రిప్రజెంటేటివ్ యాక్టర్గా అంతే. మొత్తం నేను ఏం చేసినా, ఏ సినిమాలో ఏం చేసినా అది ఫైనల్ టోటల్ క్రెడిట్ డైరెక్టర్కి. ఈ సినిమాలు కూడా పురుషోత్తంకి ఇస్తాను, అది ఎప్పుడు ఆల్వేస్. హలో డైరెక్టర్ గారు. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. Hello, యాక్చువల్లీ ట్రైలర్ ఆల్రెడీ 2 million+ వ్యూస్ వెళ్ళిందంటే ఇట్స్ ఆల్రెడీ సక్సెస్ అని అనుకోవచ్చు. కానీ మ్యాక్సిమం అట్లా ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా సమ్వేర్ ఎక్కడో డిసప్పాయింట్ అయిన సినిమాలు మనం చాలా చూసాం. అట్లా కాకుండా వన్ రీజన్, కదే హీరో అని మీరు చెప్తున్నారు, బట్ స్టిల్ ఆ డిసప్పాయింట్మెంట్ ఉండదు అని ఒక రీజన్ చెప్పగలుగుతారా ఏదైనా? ట్రైలర్ చూశారు కదా, ఆ ట్రైలర్ ఓన్లీ ఫస్ట్ హాఫ్లో నుంచే తీసాం. సెకండ్ హాఫ్ అసలు ఇంతవరకు ఒకే ఒక్క షాట్, ఆ శివుడు షాట్ అంతే. అక్కడ నుంచి ఏది పిక్ చేసినా స్టోరీ రివీల్ అయిపోతుంది అనే ఎసెన్స్లో ఉన్నాం అనుకో మేము. ఫస్ట్ హాఫ్ నుంచే ట్రైలర్ కట్ చేశారు, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, అదైతే చెప్పగలను. సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందో యూ కెన్ ఇమాజిన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సార్ డైరెక్టర్ గారు, సార్ ఇందాక ట్రైలర్లో ఒక సిగరెట్ సీన్ ఉంది కదా, అవునండి, హీటర్ తోటి. యాక్చువల్గా ఈ మధ్య ఇలాంటి సీన్స్ ఎవ్రీ మూవీస్లో వస్తున్నాయి. రీసెంట్గా నాగార్జున గారు కూడా గుణపం హీట్ మీద సీట్, సేమ్ ఇదే సీన్ ఇంకో సినిమాలో కూడా ఉంది. అంటే వై? అంటే ఈ గ్లిమ్స్ వదిలి దాదాపు 2 years అవుతుంది అనమాట. మా గ్లిమ్స్లో 2 years ముందే వదిలేసాం మేము. అది అంటే ఏదో ఒక యూనిక్ ఎలిమెంట్ ఉండాలి, సిగరెట్ అంటించుకోవడం. అంటే బేసికల్గా ఫస్ట్ ఏం లేదండి, నేను ఒకటి ఫ్రాంక్గా చెప్పేస్తా. చంటబ్బాయి సినిమాలో నాకు ఈ చిరంజీవి లాగా హీరో ఎంట్రీ కావాలి అనుకున్నా. ఆ కామిక్ ఎంట్రీ ఉంటుంది చంటబ్బాయి సినిమాలో, లైటర్ అంటించుకొని సిగరెట్ ఓపెనింగ్స్, హీరో ఇంట్రో
లైటర్ అంటించుకొని సిగరెట్ ఆ లైటర్ని అలానే వేసేసుకుంటాడు. అది మాలాంటి రచయితలకి అది అద్భుతమైన సీను. ఎందుకంటే ఆ ఒక్క సీన్తో క్యారెక్టరైజేషన్ చెప్పేశాడు డైరెక్టర్ జంధ్యాల గారు. అలా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. నా ఇన్స్పిరేషన్ అది. సరే హీరోని డిటెక్టివ్ అంటే గన్నులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, కానీ మనం గన్ను కొనిచ్చేంత డబ్బు ఇవ్వడు వాళ్ళ ఫాదర్. ఏదో బయట 10-20కి కేసులు సాల్వ్ చేస్తుంటాడు. అలాంటి అతను ఏదో ఒకటి చేస్తే కానీ ఆ హీరోని ఎలివేట్ చేయలేం కాబట్టి హీటర్ అగ్గిపుల్లలు లేవు పాపం. మా హీరోకి ఏంటంటే డబ్బులు ఉండవు. ఫస్ట్ అగ్గిపెట్టలో అగ్గిపుల్లలు లేవు. ఇప్పుడు ఏం చేస్తాడు? సరే మా హీరోని ఎలివేట్ చేయాలి కాబట్టి, భూతద్దం భాస్కర్ ఆయన ఎలివేట్ అవ్వాలి కాబట్టి వాటర్ హీటరు, అది కొద్దిగా అడవి ప్రాంతం, వాటర్ హీటర్లు అందరి ఇంట్లోనే ఉంటాయి, కట్టలు లేవు కాబట్టి అక్కడ హీటర్ పెట్టుకున్నాడు, ఆ హీటర్తో అంటించుకున్నాడు. అంతే అండి. ఆ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం కోసం ఆ సీన్ వేసా. దీనికి హీరో గారు ఎన్ని టేక్స్ తీసుకొని ఉంటారు? లేదండి, 2 టేక్స్ అంతే. ఫస్ట్ నేను చేసి చూపించాను, ఇదంతా ఏం లేదు బ్రో, వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసే చేసాము. అది హీట్ అయిన తర్వాత అది పెద్ద ప్రాబ్లం ఏం అవ్వలేదు, ఈజీగా చేసేసాడు. థ్యాంక్ యూ. సో రిలీజ్